నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. తండ్రి మరణిస్తే తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని అతని యొక్క భార్యకు, అంటే తల్లి పేర్ల మీదకి మ్యూటేషన్ ఆర్ రిలీజ్ డీడ్ ఆర్ బదిలీ అనేది చేయవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో ఉన్న హిందూ వారసత్వపు చట్టం ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి తన పేరు మీద ఉన్నా, లేదా తనకు వారసత్వంగా వచ్చినటువంటి ప్రాపర్టీ తన పేరు మీద ఉన్నా, అతను మరణించిన తర్వాత ఆ ఆస్తిలో అతని భార్యకు, అతని కుమారులకు, అతని కుమార్తెలకు సమాన వాటా కోరే హక్కు ఉంటుంది. అయితే ఒకవేళ ఆ వ్యక్తి బ్రతికున్నప్పుడు ఎవరికైనా తన సొంత ఆస్తులను వీలునామా రాసి ఉంటే, ఎవరికైతే వీలునామా రాశారో వారికి మాత్రమే చెందుతుంది, దక్కుతుంది. అది చట్టం చెప్పేది. ఒకవేళ ఆ వ్యక్తి ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే ఆ సందర్భంలో ఏ ఒక్కరి పేరు మీద చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిని రిలీజ్ డీడ్ చేసుకోవాలన్నా అది చెల్లుబాటు కాదు, చేసుకోవడానికి అవకాశం ఉండదు. మిగతా వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టబద్ధంగా నో అబ్జెక్షన్ డిక్లరేషన్ ఇచ్చి ఎవరి పేరు మీదకైతే మార్చాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీదకి ఆ ఆస్తి మొత్తాన్ని కూడా బదలాయింపు చేయవచ్చు. అంతేకాని మిగతా వారసులు లేరు, అందుబాటులో లేరు, అనారోగ్యం పాలై ఉన్నారు అని చెప్పి దొంగ ఫ్యామిలీ సర్టిఫికెట్లను తయారు చేసి లేదా లీగల్ ఎయిర్లను తీసేసుకొని నేనొక్కనే హక్కుదారుని, నేనొక్కనే కుమారుని లాంటివి చేస్తే మీరు క్రిమినల్ కేసులో ఇరుక్కున్నట్టే. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకం తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.